హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పువ్వు లాంటి స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికైతే ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను నేను. గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి స్మూత్నెస్ కోసం. ఒకసారి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకొని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. మన చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలండి మంచిగా. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని తర్వాత పిండి ఉండలుగా చుట్టుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకొని పిండి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. ఈ అట్రాక్ట్ అవుతారనమాట ఫస్ట్ చూడంగానే, ఏంటి పువ్వులాగా ఉన్నాయి అన్నట్టు. తర్వాత ఈ చపాతీలాగా చేసుకోవాలండి. మనకి రౌండ్ షేప్ ఏం అవసరం లేదండి, జస్ట్ చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. చపాతీలాగా ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలండి అటు ఇటు. చాలా సింపుల్ అండి చేసుకోవడము. చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు తీసుకున్నానండి. కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోవచ్చండి. ఒక పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు కట్ చేసుకోవాలండి దీనికోసం అయితే. ఇంకా తర్వాత చిన్న సైజు అయితే గ్లాస్తో కట్ చేసుకుంటున్నానండి. పెద్ద సైజు అయితే గిన్నెతో కట్ చేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేయాలండి. ఇప్పుడు పువ్వులు ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం పెద్ద సైజు తీసుకోవాలి, తర్వాత చిన్న సైజు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకొని సెంటర్లో ఇలాగ ప్రెస్ లోపల సెంటర్ చూసుకొని కింద పట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలండి ఒకసారి. అంతేనండి, చాలా సింపుల్ పువ్వులు చేసుకోవడము. జస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి సెంటర్లో పట్టుకొని వెనకాల జస్ట్ టర్న్ చేసుకోవాలండి. అంతేనండి, పువ్వులు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఇలా అన్నీ తయారు చేసుకున్నానండి నేను. వీటిని ఇంకా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం అయితే కళాయిలో ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పువ్వులు అనేటివి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కడ విరిగిపోకుండా అలానే ఉంటాయండి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసినది కూడా. ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. అంతే డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి వీటిని అయితే. వాళ్ళకి స్నాక్ లాగా కూడా పెట్టొచ్చండి ఇది.
ఒక కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నానండి. మనకి షేప్ ఎక్కడ షేప్ అవుట్ అవ్వదండి. మనం ఎలా షేప్ చేసుకున్నామో అలానే ఉంటుంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఏం విరిగిపోవండి. ఇంకా అలాగా అన్నీ నేను డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. ఇంకా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి. ఇది పంచదార పాకం కోసం అండి. కొన్ని పంచదార వేసుకున్నాను దీంట్లో. కొన్ని వాటర్ పోసుకోవాలండి. సరిపడా పంచదార తీసుకోవాలి. మనం ఎన్ని పూలు చేసుకున్నామో దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇంకా పంచదార పాకం మరిగేంత వరకు మరిగించుకోవాలండి. వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం వచ్చేంత వరకు. తర్వాత పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి ఒకసారి. మనకి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడైతే నాకు తీగ పాకం వచ్చేసింది. కాబట్టి ఇంకా ఒక్కొక్క పువ్వుని దాంట్లో వేసుకొని ఇంకా తీసేసుకుంటున్నానండి బయటికి. కలుపుకొని ఆ పాకంలో వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకొని ఇంకా మొత్తం మునిగేలాగా చేసుకోవాలండి. పువ్వుని మునిగేలాగా చేసుకొని తీసేసుకోవాలండి. ఇంక అంతేనండి, చాలా సింపుల్. ఒక్కొక్కటి అలా వేసుకొని సిరప్లో వేసుకొని మునిగేంత వరకు ఉంచేసి అటు ఇటు తిప్పేసుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ అలానే చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.